వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇంకా జైనాది లిటిల్ ప్రిన్సెస్. సో ఇవాళ అయితే మనము అన్నమ్మ గారి తోటలో ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ అన్ని ప్లాంట్స్ నుంచి తీయబోతున్నాము. ఒక వీడియోలో మనం ఆల్రెడీ చూపించాము. ఇప్పుడైతే ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అన్నమాట. 3 అయితే తినడానికి రెడీగా ఉన్నాయి. సో ఇంకా చాలా అక్కడ పైన ఉన్నాయి, అవి ఇంకా తినడానికి రెడీగా లేవు. అదే తేడా. సో ఫర్ అయితే అక్కడ వెళ్తాము. ఇవేమో గుత్తంకాయలు, గుత్తాబర్గర్. సో అక్కడ కూడా ఉన్నాయి, అదే అక్కడక్కడ ఉన్నాయి. సో చాలానే ఉన్నాయి. ఇవాళైతే మా అమ్మమ్మ గుత్తంకాయలు కూర వండుతారు. సో అది కూడా టేస్ట్ చేద్దాము. టేస్ట్ అల్లే తిందాము. ఇవైతే స్వీట్ లెమన్స్ ప్లస్ పొట్టు మిర్చి. ఇవైతే ఇంతే ఉంటాయి, ఇంత ఉంటాయి అంతే. ఇక్కడ మీరు చూడొచ్చు. సో అయితే స్వీట్ లెమన్స్ అనమాట. సో మనమైతే దీన్ని ఇలా తొక్కతో అయినా తినేయచ్చు, కాకపోతే తొక్క లేకుండా అయినా తినొచ్చు. ఈ తొక్క సూపర్. ఇది ఇంకా స్వీట్ అవ్వాలి, కొంచెమే ఉంది స్వీట్. ఇవేమో బత్తాయి కాయలు, ఇంకా నారంగి బత్తాయిలు, నారంగి. సో ఏమో ఇక్కడ చూస్తే ఇది ఇంకా పెద్దగా అయిపోయింది. సో దీన్ని గాయస్ మధ్యలో కోసి ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఇవి చూస్తే పసుపు అన్నమాట. దీన్ని ఇలా లాగితే కింద పసుపు ఉంటుంది, రూట్స్కి పసుపు అంటే ఉంటుంది. సో అక్కడ దాకా అన్ని పసుపు ఉంటాయి. ఇంకా కింద కూడా అదే ఉంటుంది అనమాట. ఒక పెద్ద జంగల్లా, పెద్ద మట్టిగా ప్లాంట్స్గా ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా పసుపే ఉంది. ఇది కూడా సేమ్ ఇందాక చూపించింది ఇది అనమాట. చూడొచ్చు మీరు. అదేమో బీర బ్రింజల్ టైప్ అనమాట. చూడొచ్చు మీరు. షుగర్ ప్లాంట్ అనమాట. సో మనమైతే ఇది షుగర్ ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా యూస్ అయింది. షుగర్ ఉన్న వాళ్ళు తింటే వాళ్ళకి షుగర్ కొంచెం తగ్గిద్ది. సో ఇది మా చెల్లి అయితే ఉత్తునే ఇలా పీక్కుని తినేస్తుంది. నేను కూడా సేమ్ అనమాట, వెళ్ళి వాష్ చేసుకుని తింటాను. సో సో ఇదైతే చైనీస్ లెమన్. సో మేమైతే ఇంతకు ముందు ఉన్నప్పుడు ఇలా ఒక్కొక్కటి పీక్కుని అసలు ఎప్పుడు కనిపినా ఒక్కరోజు 10 అలా తినేసేవాళ్ళం. ఇప్పుడైతే మేము లేము కాబట్టి ఇన్ని ఉన్నాయి పాపం, వాటి లక్. ఇదైతే పుదీనా అనమాట. ఇది కూడా బ్రింజల్. ఇదైతే టమాటా అనమాట. చూడండి, టమాటా ఎప్పుడు కనిపించినా మా చెల్లిలో పీక్కుని అక్కడ ఉంటున్నాను. మెత్తలు, ఇది కూడా సేమ్. సో అయితే నాలాంటి రోజ్ అనమాట. ఇది నాలాంటి రోజ్, నాలాంటి రోజ్. సో ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కడైనా కామన్, ఎక్కడ పడితే అక్కడికి వచ్చేస్తాయి ఈ ఫ్లవర్స్. ఎలా వస్తాయి మీకు పన్నీ చెప్పిన. ఇదైతే ఉయ్యాలన్నమాట. ఉయ్యాలు మా మమ్మీ చిన్నప్పటి ఉయ్యాలన్నమాట ఇది. సో మేము అలా జారుతున్నప్పుడు ఒకేసారి ఉన్నప్పుడు మధ్యలో ఇలా తెగిపోయినప్పుడు సరే అనేసి దీనికి ఇలా అటాచ్ చేస్తారు. ఇదేనేమో దోసకాయ అన్నమాట. ఇది ఒకసారి ఇంకా వచ్చింది, వైట్ తట్టుకోలేక కింద పడిపోయింది, పగిలిపోయింది.
నేనైతే ఇవి చేశాను. మా అమ్మమ్మ అయితే కొన్ని తీసుకెళ్ళారు. సో చూడండి లోపల అంత పింక్ ఉందో. ఒకేసారి ఇలా లాగాము, కోసామన్నమాట. అలాగా కొన్ని అయితే తీసాము. నేనైతే తీసింది ఇవి. సో మా అమ్మమ్మ అయితే కొన్ని తీసుకెళ్లారు చాలానే. సో అయితే ఇవాళ వీడియో ఇక్కడ నుంచి సమ్మతం. బాయ్ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.